వెల్కమ్ టు అగ్మాక్స్. ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పూల పంటల్లో జెర్బెరా ఒకటి. దీన్ని భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. వీటి పువ్వులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండటం వల్ల వీటిని పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో అలంకరణకు, బొకేల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని ప్రధానంగా పాలీహౌస్ లేదా షేడ్ నెట్ పద్ధతిలో అనుకూల వాతావరణంలో సాగు చేయటం వల్ల ఉత్పత్తి నాణ్యంగా ఉండటంతో పాటు మార్కెట్లో వీటికి మంచి ధరలు లభిస్తాయి. ఈ కారణంగా పాలీహౌస్ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ పూలకు ఉన్న డిమాండ్ వల్ల ఆ పెట్టుబడిని తిరిగి త్వరగా పొందే అవకాశం ఉంటుంది. చిన్న పరిమాణం భూమి కలిగిన రైతులు కూడా కొద్దిపాటి పెట్టుబడితో ఈ పంటను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చు. దీనికి తోడుగా ప్రభుత్వం MIDH పథకం ద్వారా పాలీహౌస్ నిర్మాణానికి మరియు కట్ ఫ్లవర్ సాగుకు వివిధ రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. అలాంటి ఈ జెర్బెరా పంటను ఎలా సాగు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జెర్బెరా సాగుకు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు 22 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య పగటి ఉష్ణోగ్రత, 12 నుండి 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య రాత్రి ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీని పెరుగుదలకు నీరు ఇంకే స్వభావం గల తేలికపాటి నేలలు, ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా వీటిని సాగు చేయడానికి టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలు ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటిలో రోగనిరోధకత శక్తి ఎక్కువగా ఉండి ఆరోగ్యంగా బలంగా పెరుగుతూ రైతులకు అధిక దిగుబడిని ఇస్తాయి. మొక్కలను నాటడానికి ముందుగా పాలీహౌస్లోని మట్టిని 2 నుండి 3 సార్లు బాగా దున్నుకొని 1 ఎకరాకి 20 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల భాస్వరం, 42 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియ దున్నుకోవాలి. తర్వాత బెడ్లను 60 నుండి 70 సెంటీమీటర్ల వెడల్పు, 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తుతో 2 బెడ్లకు మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఖాళీ ఉండేటట్లుగా తయారు చేసుకోవటం వలన నీరు పట్టడం, కలుపు తీయటం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. సాగుకు ముందు నేలను క్రిమిరహితం చేయటం ద్వారా హానికరమైన శిలీంధ్రాలను, బ్యాక్టీరియాలను నివారించవచ్చు. ఇందుకు మిథైల్ బ్రోమైడ్ను 30 గ్రాములు లేదా ఫార్మాలిన్ను 100 మిల్లీలీటర్లు 5 లీటర్ల నీటిలో కలిపి 1 చదరపు మీటర్కు పిచికారీ చేయాలి. తర్వాత మొక్కలను వరుసకు మధ్య 40 సెంటీమీటర్ల దూరం, మొక్కలకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించి ప్రతి బెడ్కు 2 వరుసల చొప్పున జిగ్జాగ్ పద్ధతిలో సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య లేదా ఫిబ్రవరి నుండి మార్చి నెలలో నాటుకోవాలి. ఈ విధంగా నాటడం వల్ల మొక్కకు మధ్య ఎక్కువ స్థలం ఉండి గాలి ప్రసరణ మరియు మొక్క పెరుగుదల మంచిగా ఉంటుంది. మొక్కలు నాటిన 4 నుండి 5 వారాల తర్వాత నెలకొకసారి 40 కిలోల నైట్రోజన్ వేసి పూల కాడలు పక్కకు వాలకుండా నిటారుగా పెరగటానికి బెడ్ల పక్కన కర్రలు పాతి మెత్తటి దారాన్ని బెడ్కు 2 వైపులా మీటర్ ఎత్తులో కట్టడం ద్వారా పూలు ఈ దారంపై వాలి చక్కగా పెరుగుతాయి. కలుపు నివారణకు మొక్కలు నాటిన మొదటి 3 నెలల్లో ప్రతి 2 వారాలకు ఒకసారి కలుపును తీపించాలి. 3 నెలలు పూర్తయిన తర్వాత ప్రతి నెలకొకసారి కూలీల సహాయంతో కలుపును తీపించటం వల్ల మొక్కలు మంచిగా పెరుగుతాయి. వీటిని నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి 5-6 రోజులకు ఒకసారి, శీతాకాలంలో అయితే ప్రతి 10 నుండి 12 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. సాధారణంగా ఒక జెర్బెరా మొక్కకు రోజుకు సుమారు 500 నుండి 700 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. కానీ వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో అదనంగా నీటిని అందించవలసిన అవసరం లేదు. అయితే మొక్కల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత జెర్బెరా పూలు పూయటం ప్రారంభమై ఎప్పుడైతే బయట 2 వరుసల పూరేకులు పూర్తిగా విచ్చుకుంటాయో అప్పుడు పూలు కోయటానికి సిద్ధంగా ఉంటాయి. పూర్తిగా విచ్చుకున్న పూలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో మొక్క యొక్క క్రౌన్ భాగం నుండి తుంచి హార్వెస్ట్ చేసుకోవాలి. కోసిన పూలను వాడిపోకుండా వెంటనే క్లోరిన్ కలిపిన నీటిలో ముంచితే పూలు 8 నుండి 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పొలాల్లో జెర్బెరాను సాగు చేయటం వలన సగటున ప్రతి చదరపు మీటర్కు ఏడాదికి 140 నుండి 150 వరకు కట్ ఫ్లవర్లు పొందవచ్చు. అయితే పాలీహౌస్ లేదా గ్రీన్ హౌస్ వంటి నియంత్రిత వాతావరణంలో సాగు చేస్తే అది చదరపు మీటర్ నుంచి 225 నుండి 250 కట్ ఫ్లవర్లు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జెర్బెరా సాగుకు 22 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ మధ్య పగటి ఉష్ణోగ్రత, 12 నుండి 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య రాత్రి ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీని పెరుగుదలకు నీరు ఇంకే స్వభావం గల తేలికపాటి నేలలు, ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి.
ఒక ఎకరాకి 20 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల భాస్వరం, 42 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి. నేలను క్రిమిరహితం చేయడానికి మిథైల్ బ్రోమైడ్ను 30 గ్రాములు లేదా ఫార్మాలిన్ను 100 మిల్లీలీటర్లలో 5 లీటర్ల నీటిలో కలిపి ఒక చదరపు మీటర్కు పిచికారీ చేసుకోవాలి. మొక్కలను వరుసలకు మధ్య 40 సెంటీమీటర్ల దూరం, మొక్కలకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించి ప్రతి బెడ్కు 2 వరుసల చొప్పున జిగ్జాగ్ పద్ధతిలో సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య లేదా ఫిబ్రవరి నుండి మార్చి నెలలో నాటుకోవాలి. మొక్కలు నాటిన 4 నుండి 5 వారాల తర్వాత నెలకోసారి 40 కిలోల నైట్రోజన్ని వేయాలి. కలుపు నివారణకు మొక్కలు నాటిన మొదటి 3 నెలల్లో ప్రతి 2 వారాలకు ఒకసారి కలుపును తీపించాలి. నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని వేసవిలో అయితే ప్రతి 5 నుండి 6 రోజులకు ఒకసారి, శీతాకాలంలో ప్రతి 10 నుండి 12 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. సాధారణంగా ఒక జెర్బెరా మొక్కకు రోజుకు సుమారు 500 నుండి 700 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత జెర్బెరా పూలు పూయటం ప్రారంభమవుతుంది. కోసిన పూలను వాడిపోకుండా వెంటనే క్లోరిన్ కలిపి నీటిలో ముంచితే పూలు 8 నుంచి 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పొలాల్లో జెర్బెరాను సాగు చేయటం వలన ప్రతి చదరపు మీటర్కు ఏడాదికి 140 నుండి 150 వరకు కట్ ఫ్లవర్స్ పొందవచ్చు. పాలీహౌస్ లేదా గ్రీన్ హౌస్ వంటి నియంత్రిత వాతావరణంలో సాగు చేస్తే అదే చదరపు మీటర్కు 225 నుండి 250 కట్ ఫ్లవర్లు లభించే అవకాశం ఉంటుంది.